Imagine getting admission into India's top law universities with just one entrance exam. Imagine studying institutions where graduates receive jobs offer worth 20 lakhs, 30 lakhs. But here's the shocking part. Every year, thousands of students miss these opportunities simply because they don't understand the CLAT exam properly. In today's video, I will explain everything about you need to know about CLAT 2027, including eligibility, top universities, total seats, reservation, exam pattern, syllabus, application process, counseling, career opportunities, salary packages, and preparation strategy. All in. Make sure you watch this video till the end because one piece of information could make a big difference in your law career. Dear CLAT aspirants, నేషనల్ యూనివర్సిటీలో లా చేయాలా అనుకున్నటువంటి వాళ్ళకి క్లాట్ గురించి మనం పార్ట్ 1 లో చూసాము. ఈ వీడియోలో మనము ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని సీట్స్ ఉన్నాయి, కాలేజెస్ లో ఏ కాలేజ్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనే యాంగ్జైటీ అనేది ఉంటుంది. సో లెట్స్ టాక్ అబౌట్ నంబర్ ఆఫ్ అవైలబుల్ సీట్స్. Every year approximately 4,000 to 4,500 undergraduate seats are offered through CLAT across the participating national law universities. In addition, around 1,200 postgraduate seats are available. Okay, LLM kuda 1,200 seats untundi. The exact number changes every year because universities may increase or revise their intake anamata, so that fixed number kaadu around untayi anamata. So some examples of seats availability చూద్దాము. కొన్ని ఎగ్జాంపుల్స్ అవైలబుల్ సీట్స్ యూనివర్సిటీస్ లో. నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ బెంగళూరులో ఉన్నటువంటి యూనివర్సిటీలో అరౌండ్ 300+ యూజీ సీట్స్ అనేది ఉన్నాయి. అదే విధంగా NALSAR యూనివర్సిటీ ఆఫ్ లా హైదరాబాద్ లో అరౌండ్ 130 యూజీ సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అదే విధంగా WBNUJS కోల్కతాలో 170 సీట్స్ వరకు ఉంటాయి. గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ గాంధీనగర్ లో అరౌండ్ 170 సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అదే విధంగా హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ రాయ్పూర్ లో 180 సీట్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. సిన్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఈజ్ యూజువల్లీ మోర్ దెన్ 60,000, కాంపిటీషన్ ఈజ్ వెరీ హై. ఓకే, సో 15:1 లాగా ఉందన్నమాట. దిస్ మీన్స్ ఎవ్రీ మార్క్ మ్యాటర్స్. ఓకే, even a difference of 1 or 2 marks can significantly affect your reservation policy ఎట్లుందో ఒకసారి చూద్దాము. సో యాజ్ యూజువల్ గా రిజర్వేషన్ పాలసీ అనేది షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీకి వచ్చేసి జనరల్లీ అరౌండ్ 15% ఉంటుంది. అదేవిధంగా ఎస్టీకి 7.5%, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్ కి యూజువల్లీ 10% ఉంది. అదేవిధంగా పర్సన్స్ విత్ డిజబిలిటీ పీడబ్ల్యూడికి రిజర్వేషన్ ఫర్ ఎనీ యూనివర్సిటీస్ ఆల్సో ప్రొవైడ్ స్టేట్ డొమిసైల్ రిజర్వేషన్ కూడా యూనివర్సిటీస్ లో ఉంది, గివింగ్ ప్రిఫరెన్స్ టు స్టూడెంట్స్ ఫ్రమ్ దేర్ ఓన్ స్టేట్ అన్నమాట. సో మనకి కూడా ఏపీలో వైజాగ్ లో ఉంది. సో డొమిసైల్ రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. NLU ఒడిషా రిజర్వ్ సీట్స్ ఫర్ ద ఒడిశా స్టూడెంట్స్. అదేవిధంగా DSNLU గివ్స్ ప్రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్. అదర్ స్టేట్ NLUs may reserve seats for their residents students anamata. So some universities also have women reservation, NRI sponsored quota, ade foreign national quota in selected institutions lo ivi kuda undanamata. Okay, tarvata CLAT exam pattern ela untundi ante manaki దీని గురించి ఒకసారి చూద్దాము. CLAT examination ఆఫ్లైన్ మోడ్ ఉంటుంది యూజింగ్ OMR ఆన్సర్ షీట్ అన్నమాట. ఓకే, ద టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours ఉంటుంది. దేర్ ఆర్ 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ MCQs ఉంటాయి, క్యారింగ్ 1 మార్క్ ఈచ్. ప్రతి రాంగ్ ఆన్సర్ కి -0.25 అంటే 1/4 మార్కు పోతుంది అనమాట. ఓకే, +1 కరెక్ట్ ఆన్సర్ కి -2.5, రాంగ్ ఆన్సర్ అటెంప్టెడ్ క్వశ్చన్ కి మార్క్స్ ఏమి నో మార్క్స్ డిడక్టెడ్ అనమాట. ఓకే,
సో సబ్జెక్ట్ వైజ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటది అప్రాక్సిమేట్ గా అంటే, ఇంగ్లీష్ ఉందనుకున్నాం కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 20 to 26 క్వశ్చన్స్ ఉంటాయి. దిస్ సెక్షన్ టెస్ట్ రీడింగ్ కాంప్రెషన్, వొకాబులరీ, గ్రామరు, ఇన్ఫరెన్సెస్, అలాగే లాంగ్వేజ్ స్కిల్స్ పైన ఈ ఇంగ్లీష్ లో టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అదే విధంగా కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ 28 to 32 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి నేషనల్ లాస్ పైన, ఇంటర్నేషనల్ న్యూస్ పైన, గవర్నమెంట్ స్కీమ్స్, ఎకానమీ, స్పోర్ట్స్, అవార్డ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంపార్టెంట్ లీగల్ డెవలప్మెంట్స్ మీద జనరల్ అవేర్నెస్ అండ్ జీకేలో టెస్ట్ చేయడం జరుగుతుంది. సో తర్వాత లీగల్ రీజనింగ్ లో 28 to 32 క్వశ్చన్స్ ఉంటాయి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ అన్నమాట. సో స్టూడెంట్స్ రిసీవ్ ప్యాసేజ్ డిస్క్రైబింగ్ లీగల్ సిచ్యువేషన్ అన్నమాట. సో ప్యాసేజ్ రూపంలో లీగల్ సిచ్యువేషన్ ని డిస్క్రైబ్ చేస్తారు. దే మస్ట్ అప్లై లాజికల్ రీజనింగ్ టు ఆన్సర్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, లాజికల్ థింకింగ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ప్రయర్ లీగల్ నాలెడ్జ్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, సో దాని గురించి కూడా చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత లాజికల్ రీజనింగ్ కూడా ఉంటుంది. ఇందులో 22 to 26 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. టాపిక్స్ ఏమేమి యాడ్ అయి ఉంటాయంటే, ఇంక్లూడ్ అయి ఉంటాయి దీంట్లో అంటే, క్రిటికల్ రీజనింగ్, తర్వాత ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్, కన్క్లూజన్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్, అనలిటికల్ రీజనింగ్ అన్నమాట. ఓకే, తర్వాత క్వాంటిటేటివ్ టెక్నిక్స్ టాపిక్ మీద 10 to 14 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి బేస్డ్ ఆన్ క్లాస్ 10th మ్యాథమెటిక్స్. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. తర్వాత టాపిక్స్ దీంట్లో పర్సంటేజెస్ ఉంటాయి, రేషియోస్ ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ మీద అడగచ్చు, యావరేజెస్, తర్వాత స్పీడు, టైము, డైమెన్షన్స్, అదే విధంగా గ్రాఫ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుందన్నమాట. సో మ్యాథ్స్ లో 10th క్లాస్ బేస్డ్ మ్యాథ్స్ లో ఇవి కవర్ చేస్తారు. తర్వాత క్లాస్ సిలబస్, రీడ్ న్యూస్ పేపర్స్ డైలీ, ఇంప్రూవ్ వొకాబులరీ, ప్రాక్టీస్ రీడింగ్ కాంప్రెషన్. ఓకే, ఫర్ కరెంట్ అఫైర్స్ కి వచ్చేసి ఫాలో నేషనల్ అండ్ ద ఇంటర్నేషనల్ న్యూస్, రివైజ్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ 10 to 12 months కరెంట్ అఫైర్స్ ని చూసుకోవాలి. రీడ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్. ఫర్ లీగల్ రీజనింగ్ వచ్చేసి ప్రాక్టీస్ ప్యాసేజ్ బేస్డ్ లీగల్ క్వశ్చన్స్, అండర్స్టాండ్ లీగల్ ప్రిన్సిపల్స్ త్రూ ఎగ్జాంపుల్స్. సో లాజికల్ రీజనింగ్ వచ్చి సాల్వ్ క్రిటికల్ రీజనింగ్ క్వశ్చన్స్ రెగ్యులర్లీ. సో ప్రాక్టీస్ ఐడెంటిఫైయింగ్ అజంప్షన్స్, కన్క్లూషన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. దీనిపైన మీరు వర్కౌట్ చేసుకోవాలి. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ కి వచ్చేసి రివైజ్ క్లాస్ 10th అర్థమెటిక్స్, ఫోకస్ ఆన్ స్పీడ్ అండ్ అక్యూరసీ. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో రికమెండెడ్ బుక్స్ ఏమైనా ఉన్నాయంటే, యూనివర్సల్ గైడ్ టు క్లాట్, పర్సన్ క్లాట్ గైడ్, తర్వాత లీగల్ ఎడ్జ్ స్టడీ మెటీరియల్, కెరీర్ లాంచర్ మెటీరియల్, ఇవి ఉన్నాయి. డైలీ రీడింగ్, రెగ్యులర్ మాక్ టెస్ట్ అండ్ కన్సిస్టెంట్ రివిజన్ ఆర్ ద కీస్ టు సక్సెస్ అన్నమాట. ఓకే, కెరీర్ ఆపర్చునిటీస్ అంతా మనం చేసింది కెరీర్ కోసమే కదా అనుకుంటే, సో యూ కెన్ బికమ్ అడ్వకేట్, కార్పొరేట్ లాయర్, ఆర్ ఎ లీగల్ అడ్వైజర్, ఆర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆర్ జుడిషియల్ ఆఫీసర్, ఆర్ సివిల్ జడ్జ్. ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ద జుడిషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అది క్వాలిఫై అయితే సివిల్ జడ్జ్ కావచ్చు. లీగల్ ఆఫీసర్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, లీగల్ ఆఫీసర్ ఇన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, లా ఫర్మ్ అసోసియేట్స్, ప్రొఫెసర్స్, రీసెర్చర్, లీగల్ కన్సల్టెంట్, ఎన్జిఓ లీగల్ ఎక్స్పర్ట్, కంప్లైన్స్ ఆఫీసర్. ఈ విధంగా జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఉంటుందన్నమాట. మెనీ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ టాప్ నేషనల్ లా యూనివర్సిటీస్ ఆర్ రిక్రూటెడ్ బై లీడింగ్ లా ఫర్మ్స్ అండ్ మల్టీనేషనల్ కంపెనీస్. ఓకే, సో శాలరీస్ ఎలా ఉంటాయి, రిక్రూట్మెంట్ బాగానే ఉంది, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇన్ని సెక్టార్ లో ఇన్ని ప్రొఫెషనల్ గా తీసుకోవచ్చు అనుకుంటే, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కి 6 to 12 lakhs per annum,
జాబ్స్ ఛాన్సెస్ ఉన్నాయి. టాప్ కార్పొరేట్ లా ఫర్మ్స్ లో 15 to 25 lakhs వరకు కూడా పే చేసి పర్ యానం తీసుకుంటున్నారు. ఇంటర్నేషనల్ ఫర్మ్స్ లో అప్ టు 30 lakhs వరకు కూడా జాబ్స్ వచ్చినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయన్నమాట. ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకొని మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉన్నాయి. సో కేర్ఫుల్ గా అయితే మాక్ టెస్ట్ రాసుకొని అరౌండ్ 80 to 100 క్వాలిటీ మాక్ టెస్ట్ రాస్తే బాగా మీకు ప్రాక్టీస్ అవుతుంది. సో ఎగ్జామ్ ని పర్ఫెక్ట్ గా అటెంప్ట్ చేయగలరు. మంచిగా యూనివర్సిటీలో సీట్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది క్లాట్ గురించి పార్ట్ 2. సో పార్ట్ 1 లో మనము అబౌట్ క్లాట్ తెలుసుకున్నాము. దీంట్లో మనము ఫీజులు ఎలా ఉంటాయి, రిజర్వేషన్ ఎలా ఉంటుంది అనేది చూసాము. ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా, ఏ జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, శాలరీస్ ఎలా ఉంటది అనేది చూసాము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.